గణపురం నియోజకవర్గం రఘునాథ్పల్లి మండలంలోని కురుచపల్లి, అయ్యోరుగూడెం, గోవర్ధనగిరి, కోమల్ల గ్రామాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో రైతన్న కోసం రాజన్న పాదయాత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది. 15 రోజుల కిందనే ప్రోగ్రామ్ను అనౌన్స్ చేసి 5 రోజుల కింద ఏసీపీకి మరి మైక్ పర్మిషన్ కావచ్చు, తర్వాత టూర్ పర్మిషన్ కోసం కూడా అప్లై చేయడం జరిగింది. ఇప్పటికే 2 అయిపోయినాయి కాబట్టి మీరు చేసుకోండి అని ఓరల్గానే చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కారణం ఏమైనప్పటికీ ఈరోజు మరి కడియం శ్రీహరి అనుచరులు అక్కడ పోటీ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. సడన్గా పోయి అక్కడ ఊర్లలో పోటీ ప్రోగ్రాం చేస్తున్నట్టు తెలిసింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావద్దనే ఉద్దేశంతో ఈరోజు మరి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఏదైనా కూడా ఈరోజు గణపురం నియోజకవర్గంలో అప్రజాస్వామిక పాలన జరుగుతూ ఉంది. కడియం శ్రీహరి కుట్రలతోటి రేవంత్ రెడ్డి పాలనను అపహాస్యం చేసే విధంగా ఒక పక్క రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఒకటైతే, కడియం శ్రీహరి గణపురం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల శ్రమతో గెలిచి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని చెప్పి కేసీఆర్ గారి పార్టీ ఫండ్తో గెలిచి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాంగాన్ని అగౌరవపరిచి పార్టీ మారడం జరిగింది. రాజకీయాలలో రాజకీయ పార్టీలు మారడం సహజం, ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు కూడా, రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ నువ్వు ఏ పార్టీ నుండి గెలిచినవో ఆ పార్టీ విధానాలు నచ్చకపోతే, ఆ పార్టీ నాయకుడు నచ్చకపోతే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పార్టీ వల్ల సంక్రమించిన పదవికి రాజీనామా చేసి నువ్వు ఏ పార్టీకైనా పో. ఇది ఫిరాయింపుల చట్టం చెప్పేది. సో కాబట్టి నువ్వు పార్టీకి రాజీనామా చేయవు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవు. నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాను ఒక దగ్గర అంటావు, తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర సంవత్సరం కింద నేను కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్తావు. సో ఈ మధ్య ఈ 2-3 రోజుల నుంచి వెళ్ళి గట్టిగా బీఆర్ఎస్ శ్రేణులు వారి పక్షాన నేను మాట్లాడేది అంటే, వెంటనే నీకేమాత్రం, మళ్ళీ అంటున్నా, నీకేమాత్రం సిగ్గు శరం ఉన్నా కూడా వెంటనే నువ్వు రాజీనామా చెయ్యి. సో ఇప్పుడు నిన్ను తిట్టే హక్కు, అధికారం నిన్ను గెలిపించిన మాకు మాత్రమే ఉంది. ఒకవేళ నువ్వు కాంగ్రెస్కి వెళ్తే నువ్వు మా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నువ్వు కాంగ్రెస్ పార్టీకి పోతే మనం అప్పుడు రాజకీయ పార్టీగా మాట్లాడతావు. సో ఇప్పుడు వ్యక్తిగా నేను ఎందుకు మాట్లాడవలసి వస్తుందంటే, నువ్వు అన్నిటిని మమ్మల్ని వాడుకొని గణపురం నియోజకవర్గాన్ని మోసం చేసి నీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, నీ బిడ్డ కోసము, అదేవిధంగా ఆర్థిక లాభం కోసం నువ్వు పోయినావని చెప్పేసి మేము మాట్లాడక తప్పదు. ఇకపోతే పోనీ గణపురం నియోజకవర్గానికి ఉరగబెట్టింది ఏమైనా ఉన్నదా ఈ 21 నెలలు అంటే, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులను కూడా కాంట్రాక్టర్లు మార్చి బినామీ పేర్లతోటి ఆయన అనుచరులకు సబ్లీజ్కి ఇప్పించుకొని కమిషన్లు తీసుకుంటున్నాడు తప్ప పనులకు మాత్రము ప్రోగ్రెస్ లేదు. సో ఈరోజు 104 కోట్ల రూపాయలతోటి 2022లో మంజూరైన పనులు 3 లిఫ్టుల ద్వారా దాదాపు మరి తరిగొప్పల లిఫ్టు, గుండ్లసాగరం లిఫ్టు, ఇక్కడ మన నష్కల్లు ఉప్పుగల్ లిఫ్ట్, 3 లిఫ్ట్లకు సంబంధించిన ఎక్కడ కూడా ఒక్క చెరువు కూడా నింపని పరిస్థితి. వాళ్ళు కాంట్రాక్టర్లను అడిగితే 46 కోట్ల పని అయిపోయింది, 50% పని అయిపోయింది, కానీ బిల్లులు రావట్లేదు, మేము పనులు ఎట్లా చేయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో రైతులేమో ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలనే కార్యక్రమాలు ఊర్లు తిరుగుతుంటే రైతులు యూరియా గురించి గగ్గోలు పడుతున్నారు, చెందుతున్నారు. అదేవిధంగా సాగునీరు కోసం అసలు మనం చెప్పే సార్ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే, మీరు చెప్పేటివన్నీ కరెక్టే, ఊరికి చేసింది కేసీఆరే, ఇంటికి చేసింది కేసీఆరే, కానీ ఇప్పుడు మన సమస్య నీళ్లు కావాలి, యూరియా కావాలనేది ప్రజల నుండి వచ్చిన దానికి స్పందిస్తూ ఈ రైతన్న కోసం రాజన్న పాదయాత్ర మొదటి రోజు దాదాపు 30 కిలోమీటర్లు ఒకటే రోజు వేలేరు నుంచి వెళ్ళి మల్లన్నగండి వరకు నడవడం జరిగింది. రెండో పాదయాత్ర వెంకటాపూర్ నుంచి వెళ్ళి నష్కల్ రిజర్వాయర్కు రెండో పాదయాత్ర. ఇది మూడవది మల్లన్నగండి నుంచి వెళ్ళి వచ్చే 29 కోట్ల రూపాయలతో రైట్ కెనాల్ పనులు మంజూరైనాయి. గతంలో ఎక్కడి వరకైతే బీఆర్ఎస్ ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడికైతే నీళ్ళు ఇచ్చినామో ఆ 29 కోట్ల రూపాయలతోటి తన అనుచరునికి పనులప్పచెప్పేసి తూతూ మంత్రం అనిపించి నాణ్యత లేని పనులు చేసి మరి మిగతా టేలెండ్ మాత్రం అట్లే వదిలిపెట్టి
ప్రారంభం చేసిండు. మాకు కోపం ఎందుకు వచ్చింది అంటే ప్రారంభం కూడా చేసేసాడు. ఎక్కడ ప్రారంభం చేసిండు? అక్కడ పోతరాజు గండి అని చెప్పేసి అశ్వరాపల్లికిను మీదికొండ మధ్యలో ఒక గండి ఉంటే అక్కడ ప్రారంభం కింద ఇప్పుడు నేను చెప్పే పుర్చపల్లికి, అయ్యోరుగూడెంకు, గోవర్ధనగిరికి, కోమళ్ళకు నీళ్ళు ఇవ్వాలి ఇదే కెనాల్ ద్వారా. అవి నీళ్ళు లేవు, కాలువలు లేవు, ఏం లేవు. ఆయన మరి ఎవరు తరిమితే తొందర చేయాలన్నట్టు ఆ పనులు పూర్తి చేస్తే అక్కడ ఇప్పుడు మేము రైతుల కోసము మరి తప్పకుండా పాదయాత్ర చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రతిపక్ష బాధ్యత. పనులు చేయకపోతే ఎందుకు చేస్తలేమంటాం, పనులు మంజూరు కాకపోతే ఎప్పుడు చేస్తామంటాం, పనులు చేస్తే నత్తనడక నడుస్తున్నాను. ప్రతిపక్షం ముళ్ళుగా లెక్క పొడుస్తూనే ఉంటాం కదా. నిన్ను ఎందుకు పొడవాల్సి వస్తుందని నువ్వు అధికార పార్టీలకు పోయినావు. నువ్వు వినులు ఉంటే నీ ఎంబడి మేము ఉండేటోళ్ళం. నువ్వు కనుక బీఆర్ఎస్ పార్టీలో ఉంటే నీ నాయకత్వంలో మేమందరం గణపురం నియోజకవర్గం మొత్తం కూడా నీ నాయకత్వంలో మేమందరం కూడా పని చేసేటోళ్ళము, పనులు జరిపించేటోళ్ళం. కానీ ఇప్పుడు అది జరుగుతలేదు. కాబట్టి ఇప్పటికైనా వేసంగికి నీళ్ళు అందించాలనే ఏకైక డిమాండ్తో ఈరోజు నేను వారి పాదయాత్ర చేయడం జరుగుతుంది. యూరియా పరిస్థితి ఉంటే కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే తయారు చేసేది వాళ్ళు, యూరియా సప్లై చేయాల్సింది కేంద్ర ప్రభుత్వము, డిస్ట్రిబ్యూషన్ చేయాల్సింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం, ఏదైతే స్టేట్ ప్రభుత్వం. మరి 10 ఏళ్లలో లేని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చింది? నీ ముందు జాగ్రత్త ఏంది? నీ ప్రణాళిక ఏంది? ఇవాళ దేశానికి అన్నపూర్ణలు ఎక్కువ ఉన్నది. 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే స్థాయి తెలంగాణ ఉన్నది. దేశంలో నెంబర్ 1 ఉన్నప్పుడు యూరియా సప్లై కూడా నెంబర్ 1 ఉన్నది. మా ధాన్యం అయితే తీసుకుంటావు, భారతదేశానికి మా ధాన్యాన్ని మొత్తం పంపిస్తావు, గోడాంల ద్వారా నీకు ఎక్కడైతే స్కేర్ సిటీ ఉందో అక్కడికి పంపిస్తావు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో గోడామ్స్ అన్నీ ఉంటాయి, వడ్లన్నీ నువ్వు తీసేసుకుంటావు. మరి అవి పండించడానికి యూరియా ఎందుకు సప్లై? తోడు దొంగలు ఇద్దరు, బీజేపీ ఎన్డీఏ అక్కడ, కాంగ్రెస్ ఇక్కడ. ఎందుకంటే 53 సార్లు పోయినప్పుడు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ టైం ఇవ్వలేరు. కానీ మోడీ కానీ తర్వాత బీజేపీ ఎన్డీఏ మంత్రులు మాత్రం రేవంత్కు టైం ఇస్తున్నారు. మరి పోయినప్పుడు ఏం మాట్లాడుకొని వస్తున్నావు? నువ్వు యూరియా గురించి మాట్లాడాలి కదా, నీ బాధ్యత కదా. మరి అప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉంటే చైనాలో యూరియా తయారైతే స్టీమర్ల ద్వారా తెప్పించి కాకినాడ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ట్రైన్ల ద్వారా ఎక్కడ జంక్షన్స్ ఉంటే అక్కడ ఆపి వేల కొద్ది లారీలలో డైరెక్ట్గా గ్రామాలకు లారీలు తీసుకుపోయిన పరిస్థితి. గ్రామంలో పోయిన తర్వాత అవసరమైతే ఇంటికి 2-3 బస్తాలు వేసుకుంటూ పోయిన సందర్భం ఉన్నది. ఎందుకంటే ఊరోళ్ళందరూ కలిసి లారీ ఆ ఊరికే వస్తుంది కాబట్టి ఆ రకంగా విత్ ఇన్ నో టైంలో బఫర్ స్టాక్ ఉండేది, అంటే నిల్వ స్టాక్ ఉండే పరిస్థితి కాంచెల్లి ఇవాళ రైతు అన్నమో రామచంద్ర పోయి ఇవాళ యూరియో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.